రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా నిన్న వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్‌లో ఆవిడ కాన్వకేషన్ సెరమనీకి అటెండ్ అయ్యారు. దానిలో ఆవిడ లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడారు. అంటే సహజీవనం అనేది తప్పని చెప్పి, ఆడపిల్లలు ఈ మధ్య చాలామంది దానిలో ఇండల్జ్ అవుతున్నారని, చదువుపైన దృష్టి పక్కన పెట్టేస్తున్నారని, అంతేకాదు ఇంతకుముందు కూడా 2 రోజుల క్రితం కూడా ఆవిడ ఇలాంటి టాపిక్కే ఇంకో యూనివర్సిటీలో మాట్లాడుతూ అమ్మాయిలు 15, 20 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు చాలా మంది పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేసి ఆర్ఫనేజ్ హోమ్స్ ముందు క్యూ కట్టేసి ఆ పిల్లల్ని అనాథలు చేస్తున్నారని, ఆ పిల్లలకి లెజిటిమేట్ రైట్స్ లేకుండా చేస్తున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. అంతేకాదు నిన్న చెప్పిన స్టేట్మెంట్‌లో ఆవిడ ఒక దారుణమైన విషయం కూడా చెప్పారు. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటే రేపు ఆ మేల్ పార్ట్నర్ ఈ అమ్మాయిని 50 పీసెస్‌గా కట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారనమాట. ఆవిడకిప్పుడు 83 సంవత్సరాలు. ఈవిడ ఇలా మాట్లాడటం రైటా? రాంగా? అని చెప్పి ఇప్పుడు చాలా వరకు చర్చ జరుగుతుంది. ఇండియాలో ఇదొక ఎక్స్‌ట్రీమ్ అయితే, ఇంకొక ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ కానీ, రకరకాల ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొంతమంది నాకు బొట్టు అవసరం లేదు, తాళిబొట్టు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, మొగుడున్న పేరుకే, నేను ఎలా అయినా ఉంటాను, ఎవరితో అయినా తిరుగుతాను. ఇలాంటి డిఫరెంట్ కాంటెస్ట్‌లు కూడా వస్తున్నాయి. అంటే ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలు, విపరీతమైన లిబర్టేరియన్ ఆలోచనలు కూడా భారతదేశంలో బయలుదేరాయన్నమాట. ఈ టైంలో అసలు బ్యాలెన్స్ ఎక్కడ? ఎక్కడ బ్యాలెన్స్ గీయాలి? ఆనందీబెన్ పటేల్ గారు 1941 పుట్టారు. ఇప్పటికి అప్పటికి సమాజం మారిపోయింది. ఇప్పుడు సమాజాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఎక్స్‌ట్రీమిటీస్‌ని యాక్సెప్ట్ చేయాలా? లేదా ఆవిడ పద్ధతే కరెక్టా? ఆవిడ చెప్పినయే నిజాలా? వీటి మీదే ఇప్పుడు చర్చ జరుగుతుందనమాట. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మార్పులొచ్చేసాయి. మార్పులే కాదు, అందరి ఆలోచన ధోరణిలో కూడా మార్పొచ్చింది. ఆవిడ టైంలో ఉన్న సోషల్ స్ట్రక్చర్స్, పుట్టిల్లు, అత్తారిల్లు ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి ఇర్రెలవెంట్ అయిపోయాయి. వాళ్ళకి ఇవన్నీ ముఖ్యం కాదు. వాళ్ళకి వాళ్ళ కెరీర్, వాళ్ళ యొక్క టెంపరరీ ఎంజాయ్‌మెంట్స్ చాలా అవసరం అనమాట. కాబట్టి 2 వరల్డ్స్ మధ్య మనం బతుకుతున్నాం. ఒకటి పాత జనరేషన్, కొత్త జనరేషన్. 2 తరాల మధ్య క్లాష్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసాయన్నమాట. పాత జనరేషన్‌లో ఒక లక్ష్మణ రేఖ గీస్తే దాన్ని దాటి అమ్మాయిలు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ జనరేషన్ అలా కాదు. ఇప్పట్లో చాలా హైపర్ మొబిలిటీ వచ్చేసింది. ఇంటర్నెట్ యుగం వచ్చేసింది. దేశాలు దాటి అమ్మాయిలు వెళ్తున్నారు. అర్బన్ ఏరియాస్‌లో చాలా వరకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అనేవి పెరిగిపోతున్నాయన్నమాట. ఈ టైంలో ఒక పక్కేమో ఒక ఆలోచన, అమ్మాయిలు క్రమశిక్షణతో ఉండాలి, కట్టడితో ఉండాలి. మరో పక్క ఇంకొక ఆలోచన విచ్చలవిడితనం అన్నమాట. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ ఇప్పుడు బయలుదేరాయి. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ మధ్య మనం ఒక గోల్డెన్ మీన్ గీయాల్సిన టైం వచ్చేసింది. అంటే ఓ పక్క వుమెన్ ఎంపవర్‌మెంట్, వుమెన్ కెపాసిటీ బిల్డింగ్ అంటే మహిళా సాధికారత మరియు వాళ్ళ శక్తియుక్తులను డెవలప్ చేస్తూనే మరో పక్క మన కల్చర్‌ని కాస్త కూస్తో కాపాడుకునే టైం కూడా వచ్చేసిందనమాట. ఏం చేసినా, ఎక్కడ చేసినా తప్పు కాదు. కానీ సమాజపు విలువల్ని, మన సమాజాన్ని, మన యొక్క ఫ్యామిలీ కల్చర్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఒక ఎంపవర్డ్ మహిళ అవుద్ది. అలా కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాను, ప్రపంచం అంతా నాదే, విచ్చలవిడిగా బతికేస్తానంటే మనం ఎలాంటి ఉదాహరణలు ఈ ప్రపంచానికి మిగిల్చి వెళ్ళిపోతున్నామో ప్రతి అమ్మాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన టైం కూడా వచ్చేస్తుంది.